ఏమైపోయావు మామ? జాబ్ వదిలేసినట్టు ఒక మాట కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళావో తెలీదు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? లే మా మాట, నాకు శాలరీ సరిపోతలేదురా, అందుకే బంద్ చేసిన. ఇంకో 1 month తర్వాత పెంచుతా ఉన్నారు కదా. ఇంకెన్ని 1 months రా? అరే ఆడు ప్రతి నెల ఇదే స్టోరీ చెప్పుకుంటూ పోతున్నాడు, మనం గుడ్డిగా నమ్ముకుంటూ పోతున్నాము. నీ అమ్మ 2 నెలలు అయిందా జాబ్ బంద్ చేసి, ఇంకా పైసలు ఇవ్వలేదు. పోనీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నీకు నెట్వర్క్ సురేష్ గారు తెలుసు కదా, అదేరా ఈ బీటెక్ ఎంబీఏ స్టూడెంట్కి ప్రాక్సీస్, మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి డబ్బులు తీసుకొని జాబ్ చెప్పిస్తుండే, అట్లాంటి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవునరా, వాడికి మనకి సేమ్ శాలరీ అయినా వాడు ఆఫీస్ కార్లో వస్తాడరా. ఏ మాటకా మాట కానీ వాడిదిరా లైఫ్ అంటే. ఇన్కమ్ ఒకటైనా లైఫ్ వేరేలా ఉందిరా. నువ్వు అరే దానికి చాలా పెద్ద నెట్వర్క్ ఉండాలిరా. వాడికేమో బొచ్చెడు మంది తెలుసు, మనకెవడ తెలుసు?